నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. మీరు చూస్తున్నటువంటి దేవస్థానం శ్రీ పరశురాముడు నిర్మించినటువంటి కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం. ముఖ్యంగా ఈ ఆలయంలో పరశురాముడు తన తల్లిని చంపిన దానికి విమోచనం కోసం చివరాఖరి నిర్మించినటువంటి దేవస్థానంగా ఈ సంగమేశ్వర స్వామి ఆలయంగా భావిస్తూ ఉంటాం. ఇలా పరశురాముడు తనకున్నటువంటి ఏదైతే మాతృదోషం ఉందో దాని పరిహారం కోసం శివాలు నిర్మించుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ 3 ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదీ ప్రవాహం మధ్య ఉన్నటువంటి దేవస్థానమే సంగమేశ్వర స్వామి దేవస్థానం. పరశురాముడు గుడి లోపలికి ప్రవేశించడం, స్వామిని అమ్మవారిని విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేయడం, ఆ తదుపరి తూర్పు ద్వారం గుండా వెళ్ళి దక్షిణముఖంగా తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. బయటే ఉన్నటువంటి నందీశ్వరుడు ఎప్పటికన్నా లోపలికి వెళ్ళాడు కదా, మళ్ళీ తిరుక్కొని ఎప్పటికన్నా వస్తాడు కదా అని ఎదురు చూస్తూ ఎప్పుడైతే పరశురాముడు తూర్పు ద్వారం గుండా వెళ్ళి దక్షిణ ద్వారం గుండా వెళ్ళి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ఈయన ఎదురు చూసినటువంటి శనీశ్వరుడు చూసి ఇంకా రాడని విమోచనాన్ని ఇచ్చేస్తాడు. పరశురాముడు మాత్రం దక్షిణముఖంగా తిరిగేసుకొని బయలుదేరేస్తాడు. అంటే స్వయాన మహావిష్ణు అవతారమైన పరశురాముడికే శని విమోచన అనే గొప్ప క్షేత్రంగా ఈ ఆలయం తవితూగుతూ ఉన్నది. 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఏప్రిల్ నెలలో జరిగేటువంటి విశేష కార్యక్రమాలు, అంటే చైత్రమాసం 9వ తారీఖుతో ప్రారంభమై 16వ తారీఖు దాకా ఉండేటువంటి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఒక రథాన్ని భుజం మీద మోసుకొని మనుబోలు నుంచి బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వరకు భుజం మీద మోసుకొని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం ఎంతో కనులార విందుగా ఉంటుంది. మనుబోలు గ్రామ ప్రజలందరూ కూడా ఈ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు ఎంతో సహకరిస్తూ ఆలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, అంటే సోమవారం పూట జరిగేటువంటి అభిషేకృతం అయితే, ఇలా అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశిలో జరిగేటువంటి ప్రదోష అభిషేకం అయితే, ఇలా పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాలు, ఇన్ని కూడా ఎంతో వైభవంగా ఈ ఆలయంలో